అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో అయితే 1 మంత్ అయిందనమాట. అంటే వర్షాకాలం స్టార్టింగ్ ఆ టైంలో అయితే వెళ్ళాము. ఇప్పుడు అంటే ఈ మంత్లో ఆగస్ట్లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కంపల్సరీగా ఫ్యామిలీతో సహా వెళ్ళాలని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే అనిపిస్తుంది. అసలు ఈరోజు వీడియోలో అసలు ఏముంటుంది అనేది అయితే కొంచెం ఒక షార్ట్ కట్లో అయితే చెప్తాను. పార్క్ చుట్టూ మొత్తం గ్రీనరీ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అనమాట. ఇంకా దగ్గరలో ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఇంకా అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ బర్డ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. మన కంట్రీస్లో కాకుండా పక్క కంట్రీస్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసి తీసుకొచ్చిన బర్డ్స్ కూడా ఉంటాయి. వాటిని మనము టచ్ చేయొచ్చు అంటే మీకు ఎంత ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అలాంటి ప్లేస్కి అనమాట మేము వెళ్తుంది. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు అంటే వాటర్ ఫాల్స్, ఇంకా రిజర్వాయర్స్, ఇంకా పార్క్, రకరకాల చెట్లు, మొక్కలు, బర్డ్స్ ఇలాంటివన్నీ ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియో అంకితం చేస్తున్నాను. మరి వీడియో డెడికేట్ చేశాను కాబట్టి నా కోసం ఒక్క చిన్న హెల్ప్ చేయండి. అదేంటంటే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ కొట్టండి. చాలా 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 హ్యాపీ అవుతాను. ఎందుకంటే నా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవ్వరు చేయట్లేదు. అసలు ఒక్క వీడియోకి కూడా లైక్ చేస్తున్నట్టుగా ఏం అనిపించట్లేదు. 1-2 లైక్స్ కూడా ఎవరో ఇంకా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్నట్టున్నారు. ఇంకా బయట వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరో అయితే లైక్ అయితే చేయట్లేదు. నా కోసం ఒక లైక్ అయితే ఈ వీడియోకి అయితే చేయండి, ఓకేనా? ఇప్పుడు మనము వెళ్ళబోతున్న లొకేషన్ ఎక్కడ ఉందంటే కొత్తవాల్గూడ ఎకో పార్క్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పక్కన ఉందన్నమాట. ఈ మధ్య కాలంలోనే కట్టారు. ఇప్పుడిప్పుడే ట్రెండింగ్లోకి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడిప్పుడే కాదు, ఆల్రెడీ ట్రెండింగ్లోనే ఉంది. ఇంకా ట్రెండింగ్ అవుతూ ఉందన్నమాట ఈ లొకేషన్. ఇంకా ఈ పార్క్లో ఏమేమి ఉంటాయి అవన్నీ చూపిస్తాను. అలాగే ఎంట్రీ టికెట్ అంటే టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఇంకా బర్డ్స్ అవేరీ అని కొత్తగా ఒకటి పెట్టారనమాట ఇక్కడ. అంటే ఈ మధ్య కాలంలో ఇలా బర్డ్స్ అవేరీ అనేది పెట్టడం అనేది ఇదే ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి. ఇలాంటివి అంటే నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. అంటే వేరే కంట్రీస్లలో పెట్టేవాళ్ళు కానీ మన దగ్గరలో అంటే మన సిటీలో అయితే పెట్టడం ఇదే కొత్త అనుకుంటాను నాకు తెలిసి. ఇంకెక్కడైనా ఉండొచ్చేమో కానీ నాకు తెలిసి మాత్రం ఇదే ఫస్ట్ అనుకుంటా. దానికి టికెట్ ఎంత, అసలు ఈ పార్క్ టైమింగ్స్ ఏంటివి, ఇక్కడ ఏమైనా రూల్స్ ఉన్నాయా, అంటే అవుట్ సైడ్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా చేస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాము. ఇంకా లొకేషన్ అంతా మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఫస్ట్ అయితే మనము టికెట్ కాస్ట్ ఎంత మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ టికెట్ కాస్ట్ మేము వెళ్ళిన టైంలో అయితే పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, కిడ్స్కి అయితే 50 రూపీస్ అయితే ఉంది. మేమైతే మా బాబుకి 6 ఇయర్స్ కాబట్టి వాడికైతే 50 రూపీస్ పే చేసాం. మిగతా మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. వాళ్ళందరము పెద్దవాళ్ళమే కాబట్టి అందరూ 100 రూపీస్ అయితే పే చేసి లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్తున్నప్పుడు వ్యూ అనమాట ఇదంతా మీకు చూపిస్తున్నది. డిఫరెంట్గా అంటే ఒక మోడల్లో కట్టారనమాట. ఇది పెద్ద ప్లేస్ కాదు, కాకపోయినా సరే ఆ కొంచెం ప్లేస్లోనే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అది చాలా బాగా అనిపించింది నాకు. మేము వెళ్తున్నప్పుడు మ్యాప్ కూడా అందులో అంటే గూగుల్లో సెర్చ్ చేసి మ్యాప్ కూడా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అంటే ఎటు వెళ్ళాలి ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఏమి ఉంది అని చూసుకుంటూ వెళ్ళాము. చాలా తక్కువ ప్లేస్ అయినా సరే చాలా నీట్గా ఇంకా అంటే ఇంట్రెస్టింగ్గా కట్టారనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. అంత తక్కువ స్పేస్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్గా కట్టారు. ఇంకా చాలా నడిచిన ఫీలింగ్ కూడా అనిపించింది. వాకింగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్లేస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకొక విషయం ఏంటంటే టికెట్ ప్రైస్ అనేది ఓన్లీ ఇప్పుడు నేను నడుస్తున్న ఏరియా చూపిస్తున్న ఏరియా మొత్తానికి 100 రూపీస్ అనమాట. నేను ఇంకా బర్డ్స్ అవేరీ అని ఒకటి చెప్పాను కదా, అంటే అక్కడికి మనము బర్డ్స్ని చూడడానికి ఇంకా టచ్ అంటే మన దగ్గరికి వస్తాయి బర్డ్స్ అనమాట.
అలా టచ్ చేయాలి అంటే మాత్రము ఆ ఏరియాలోకి వెళ్ళడానికి మాత్రము సపరేట్ టికెట్ అయితే ఉంటుంది. అది వీక్ డేస్లో ఒకలాగా ఉంటుంది, వీకెండ్స్లో ఒకలాగా ఉంటుంది అనమాట. వీక్ డేస్లోనేమో అంటే మండే టు ఫ్రైడే వరకేమో 150 ఉంటుంది. వీకెండ్స్లో అంటే సాటర్డే సండే ఆ టైంలో వెళ్తే మాత్రము ఒక్కరికి 200 అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంకా ఆ టైంలో కొంచెం రష్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ పెంచారేమో అని నా డౌట్. కొంచెం ఎక్కువనే చెప్పాలి. కాకపోతే పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రము పిల్లలకి చూపించాలి కాబట్టి ఇంకా స్కిప్ చేయాలనిపించదు. వాళ్ళు కూడా స్కిప్ చేయనీరు అనమాట. సో వీకెండ్లో వెళ్తే మాత్రం ఇలా ఉంటుంది. వీక్ డేస్లో అయితే ఒక 50 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఒక టికెట్ మీద. ఒకవేళ మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళాలనుకుంటే మాత్రము, అందరూ బర్డ్స్ అవేరీ చూడాలంటే మాత్రము వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి, ప్రైస్ తగ్గుతుంది. ఇంకా మీకు టికెట్ రిలేటెడ్ ఇష్యూ కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు హెచ్ఎండిఏ బుకింగ్ పేజ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు ఎంత ఉంటుంది ఛార్జెస్, అంటే టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఇంకా ఎప్పుడైనా హాలిడే ఉందా లేదా, ఇలాంటివి ఏదైనా తెలుసుకోవాలంటే మాత్రము ఆ పేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే కొత్తవాల్గూడ ఎకో పార్క్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. అంటే కొన్ని టైమింగ్స్లో, అంటే కొన్ని సీజన్స్లో అయితే 5:30కి అలా కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే రైనీ సీజన్లో ఇంకా కొంచెం తొందరగా చీకటి పడుతుంది కదా, అలాంటి టైంలో అయితే కొంచెం ఎర్లీగానే క్లోజ్ చేస్తారంట. మేము వెళ్ళిన టైం అయితే కొంచెం సమ్మర్ ఎండింగ్ అయ్యి రైనీ సీజన్ స్టార్టింగ్ ఆ టైంలో వెళ్ళాము. అందువల్ల కొంచెం లైటింగ్ ఎక్కువగానే ఉంది. మేమైతే 6 వరకు అయితే అక్కడే ఉన్నాము. యూజువల్గా అయితే 6 అన్నారు. ఒక్కొక్కసారి సీజన్ ఇంకేదైనా సిచ్యువేషన్ బట్టి 5:30కి అయితే క్లోజ్ అవుతుందంట. మీరు వెళ్ళదలుచుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో వెళ్తే బెటర్. సీజన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది ఆ టైంలో అయితే. ఎప్పుడు వెళ్ళినా అనిపించదు, కానీ ఎండ ఎక్కువ ఉంది అన్న ఆ టైంలో మాత్రము మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఎర్లీగా అంటే 10 లోపు వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా నడవడం ఉంటుంది కాబట్టి ఎండలో నడవడం చాలా కష్టం అవుతుంది. సో మీరు కొంచెం ఎండలు ఉన్న టైంలో వెళ్తే మాత్రము మార్నింగ్ 10 లోపు అలా ప్లాన్ చేసుకోండి, లేకుంటే ఆఫ్టర్ 4 తర్వాత ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మరీ అంత ఎండలో నడవలేము. ఇంకా ఫ్యామిలీతో వెళ్తామంటే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి పిల్లల్ని ఎత్తుకొని నడిచి అంత ఉండదన్నమాట. ఎందుకంటే కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయి, అంత ఇబ్బంది అయిపోతుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామన్నమాట. అంటే కొంచెం లేట్గానే లేచాము, వీకెండ్ అవ్వడం వల్ల లేట్గానే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయింది. అక్కడికి వెళ్ళేసరికి 12:30 అలా అయిందనమాట. ఇంకా లేట్గానే తిన్నాం కాబట్టి కొంచెం గట్టిగానే తిని వెళ్ళాము. ఎందుకంటే నడవటం ఉంటుందని ముందే తెలుసు కాబట్టి కొంచెం గట్టిగానే తినేసి వెళ్ళాము. అందువల్ల మాకు ఈవినింగ్ వరకు అయితే మాకేమీ ప్రాబ్లం రాలేదు. ఇంకా అక్కడ మధ్యలో ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నాను కదా, కుల్ఫీ తిన్నాము. ఇంకా మధ్యలో స్నాక్స్ కూడా దొరికాయి, స్నాక్స్ కూడా తిన్నాము. సో మాకు అంత ప్రాబ్లం అయితే అనిపించలేదు. మాకైతే 3 hours పట్టిందనమాట మొత్తం తిరిగి చూడ్డానికి. 3 to 4 hours అయితే మినిమం పడుతుంది. ఇంకా నిదానంగా కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తే మాత్రము హాఫ్ డే అయినా సరిపోతుంది అనమాట. ఫుల్ డే కూడా స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంటుంది ప్లేస్ అయితే. అంత టైం పడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. పిల్లలతో వెళ్తే మాత్రం ఫుడ్ అయితే కంపల్సరీగా క్యారీ చేయడం మంచిది. ఇక్కడైతే అవుట్ సైడ్ ఫుడ్ ఎలో లేదని అయితే బోర్డు పెట్టారు, కానీ చాలామంది అయితే లంచ్ బాక్స్ లాంటివి అయితే తీసుకొచ్చారు. అలాంటివి ఎలో చేస్తారేమో, స్నాక్స్ ఇంకా కవర్స్లో ప్యాక్ చేసినవి ఇలాంటివి అయితే ఎలో చేయరేమో, కానీ మామూలుగా మనం ఇంట్లోంచి క్యారీ చేసిన ఫుడ్ అయితే ఎలో చేస్తారనుకుంటా. అంటే ఫుడ్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్ అట్లాంటివి, చపాతీ రోటీ అలాంటివి అయితే ఎలో చేస్తారనుకుంటా. చాలామంది అయితే తింటున్నట్టు కనిపించారు మాకు తెలియదు కాబట్టి మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఒకవేళ ఫుల్ డే ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా ఫుడ్తో సహా వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే పక్కన మనకు రిజర్వాయర్ ఉంది కాబట్టి వాటర్ ఎప్పుడూ ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ వ్యూ చూసుకుంటూ మంచిగా సరదాగా మనకు ఫ్యామిలీతో నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట.
మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! వాకింగ్ కోసం పాత్‌వేస్ అయితే ఇట్లా ప్లాన్ చేశారనమాట. చాలా మంచి ఫీల్ అనిపిచ్చింది. అంటే ఫారెస్ట్‌లో మధ్యలో నడుస్తున్నట్టుగా అనిపిచ్చింది నాకైతే. చుట్టూ చాలా రకరకాల ప్లాంట్స్, ట్రీస్ ఉన్నాయి. ఇంకా చాలా ల్యాండ్‌స్కేప్డ్ ఏరియాస్‌తో సిటీ కూడా కనిపిస్తదనమాట. మనకు చుట్టూ చెట్లు, ఇంకా వాటర్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి పొల్యూషన్ కూడా ఎక్కువ అనిపిచ్చదు. అంటే ఈ సౌండ్స్, హారన్ సౌండ్స్, కార్ వెహికల్స్ ఈ సౌండ్స్ ఏమీ వినిపించవనమాట. ప్రశాంతంగా ఎక్కడో ఫారెస్ట్‌లోనో లేకపోతే ఎక్కడో పల్లెటూరు చెట్లలో ఉన్నట్టుగా అనిపిస్తది. ఇంకా ఫొటోస్‌కైతే ఇంకా చెప్పనక్కర్లేదనమాట. ఎంత బాగా వచ్చాయంటే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఇంకెవరైనా వీడియోస్ ప్లాన్ చేసుకున్న, ఫొటోస్ దిగాలి అనుకున్న వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే కరెక్ట్‌గా సూట్ అయితదనమాట. ఇంకా రీల్స్ తీసే వాళ్ళకైతే ఇంకా చెప్పనక్కర్లేదనమాట. అంత బాగా వస్తున్నది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ అంతా గ్రీనరీ. ఇంకా మేము వెళ్ళిన సీజన్ కొంచెం రెయినీ సీజన్ అవ్వడం వల్ల కొంచెం వాతావరణం చల్లగా గాలి అసలు ఎంత గాలొస్తుందంటే ఎగిరిపోతామా అన్నట్టుగా అనిపిచ్చింది. అంత గాలొస్తుంది. ఇంకా మనకి ఫొటోస్ కూడా చాలా నీట్‌గా వచ్చాయన్నమాట. లైటింగ్ కూడా వస్తది కదా! మొత్తం ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల లైటింగ్ కూడా చాలా వస్తుంది. ఫొటోస్ కూడా చాలా నీట్‌గా వచ్చాయి. మీకెవరికైనా ఇక్కడ ఇలాంటి లొకేషన్స్ అంటే ఒక అడవి లాంటి లొకేషన్‌లో ఫొటోస్ దిగాలి, వీడియోస్ తీసుకోవాలి, ఇంకా రీల్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా మేము వెళ్ళిన టైంలో అయితే చాలామంది పిల్లలైతే కనిపించారు. ఒక 2, 3 స్కూల్స్ వాళ్ళైతే పిక్నిక్ వచ్చినట్టున్నారు. అంటే డిఫరెంట్ యూనిఫామ్స్ ఉన్నాయన్నమాట. పిక్నిక్ అలా కూడా తీసుకొస్తారనుకుంటా ఈ ఏరియాకి. ఇంకా మేము ఇక్కడైతే వెయిట్ చేసిన దేనికోసం అంటే బర్డ్స్ అవేరీ అని చెప్పాను కదా! అదనమాట. మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే వెళ్ళారు. ఇంకా మిగతా వాళ్ళమైతే డ్రాప్ అయ్యాము. పర్ హెడ్ 200 అన్నారు. ఇంకా అంతా పెట్టి బర్డ్స్ అయితే టచ్ చేయడం అంటే అవి వచ్చి వాలుతాయంట. మనం ఫుడ్ ఫీడ్ చేస్తుంటే వాటి కోసం వస్తాయంట. సరే వాళ్ళని వెళ్ళినాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి మనం వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మేమైతే వెయిట్ చేసాము. ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చారు. లోపల వీడియోస్ అయితే నేను నెక్స్ట్ అంటే ఈ వీడియో తర్వాత అయితే నేను యాడ్ చేశాను. అస్సలు మిస్ చేయకుండా చూడండి. మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట లోపలికి వెళ్ళాలా వద్దా అనేది. ఇంకా ఇది చుట్టూ చూసారు కదా! ఈ బ్రిడ్జ్‌ని అయితే మనకు వుడ్‌తో కట్టారంట. దీన్ని మనం ఎలివేటెడ్ బోర్డ్ వర్క్ అని అంటారంట. ఇదైతే దాదాపు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటదంట. అసలు మేమంత దూరం నడిచామా అనిపిచ్చింది. 1.5 కిలోమీటర్లు అంటే మామూలు విషయమేం కాదు. మా బాబు కూడా నడిచాడు. తర్వాత తెలిసింది ఇది అంత దూరంలో కట్టారు. అయినా సరే మనకి నడిచినట్టు ఫీలింగే అనిపియలేదు. ఎందుకంటే చుట్టూ చెట్లు ఇంకా మీకు కనిపిస్తుంది కదా! రిజర్వాయర్ కూడా ఉంది. అది చూస్తూ ఇంకా గాలిని ఆస్వాదిస్తూ ఇంకా మనకి నచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌తో నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ వెళ్తుంటే మనకి నడిచిన ఫీలింగే అనిపిచ్చదు. మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం నడవాలంటే ఎంత కష్టంగా అనిపిస్తాము. కానీ ఇక్కడ ఎంత నడిచినా సరే ఇంకా యాక్టివ్‌గా ఉన్నాము. అంటే చూడండి ఆ చెట్ల మహిమ అంటే చుట్టూ ఉన్న చెట్ల వల్ల మనకి ఆయాసము, అలసట అనేది ఏమీ తెలియలేదు. ఫ్రీగా సరదాగా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. వీకెండ్‌లో వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి మనకు కొంచెం మంచిగా అనిపిస్తుందన్నమాట. చుట్టూ మనుషులను చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకా మేము ఇక్కడికైతే వెళ్తున్నామంటే పక్కన పిల్లలు ఆడుకునే ఏరియా అయితే ఉందన్నమాట. చిన్న పార్క్ లాగా పెట్టారు. అక్కడ ఇంకా తెలుసు కదా పిల్లల కోసము స్లైడ్స్, ఉయ్యాలలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా వాటి కోసం అయితే మా బాబుని తీసుకెళ్తున్నాము. వాడికి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అని చెప్పేసి వాడిని కొంచెంసేపు అక్కడ ఆడిపించి తర్వాత అయితే రిటర్న్ అయ్యాము. మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అసలు కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ని ఒక్కసారైనా విజిట్ చేయండి. వాళ్ళకి డే అంతా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఫోన్లు, టీవీలు ఇవన్నీ అయితే కొంచెం తగ్గుతాయి. ఇంకా మనం కూడా వాళ్ళతో కొంచెం ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అంటే ఇంట్లో ఉంటాం కానీ ఇంట్లో మనకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము. ఇంకా ఇంత ప్రశాంతంగా ఆడుకోవడానికి అయితే ఇంత పెద్ద ప్లేస్ అయితే ఉండదు కదా! సో ఇలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మనము స్పెండ్ చేసే టైం కూడా దొరుకుతుంది. పిల్లలతో పాటు మనం కూడా రిలీఫ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే చుట్టూ ఉన్న ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఏ టెన్షన్స్ ఏమి గుర్తురావు, అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా వరకు పిల్లలకి బర్డ్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది అంటే చాలా వరకు అన్ని ఊర్లలో తగ్గిపోయాయి బర్డ్స్ తిరగడము.
ఇంకా సిటీలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అవి కనపడడమే ఇంకా గగనం అనమాట. మనకైతే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఓన్లీ ఇవి పావురాలు తప్ప ఎక్కువ ఏం కనిపించవు. ఈ మధ్యకాలంలో మేము ఉంటున్న ఏరియాలో అయితే పిచ్చుకలు, పిట్టలు ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మా బాబు అయితే వాటిని దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే తీసుకెళ్ళాము. ఇదే బర్డ్స్ అవేరీ అనమాట. నేనైతే వెళ్ళలేదు, మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే వెళ్ళారు. ఇంకా అక్కడ ఏమేమి బర్డ్స్ని చూసారు ఏంటనేది అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది అనమాట. ఇంకా పెద్ద పెద్ద బర్డ్స్ అయితే వాళ్ళకి కనిపించలేదంటే అప్పటికి ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా అవి కొంచెం రెస్ట్లో ఉన్నాయి కాబట్టి కిందకైతే దిగలేవంట. మామూలుగా అయితే అక్కడ ఏమేమి బర్డ్స్ ఉంటాయంటే పికాక్స్ ఉన్నాయట, ఇంకా చిలుకలు ఉన్నాయంట, మకావులంట, కాకాటూలంట, పించ్లంట, లోరికేట్లంట, ఇలా రకరకాల పక్షులు అయితే కనిపించాయంట. అసలైతే నాకు ఆ నేమ్స్ కూడా నోరు తిరగట్లేవు అనమాట. అలాంటి బర్డ్స్ అయితే ఉన్నాయంట. కాకపోతే అవి కొంచెం పైన ఉన్నాయంట, వీళ్ళు వెళ్ళిన టైంలో అవి అయితే కిందకి రాలేదు. మామూలుగా అయితే మనకి ఫీడింగ్ ప్లేట్ అయితే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. మనం అది పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ బర్డ్స్ అయితే వచ్చి వాళ్తాయి అన్నమాట. వాటిని మనము టచ్ చేయొచ్చు. కాకపోతే అవి కంఫర్ట్గా ఉంటేనేమో మన దగ్గరే ఉంటాయి, లేకపోతే ఎగిరిపోతాయంట. అవి ఫుడ్ తినేంతసేపు అవి మన దగ్గరే ఉంటాయి, ఇంకా తినేసి వెళ్ళిపోతాయంట. మనకి ఇంకా వాటి ఫీడింగ్ టైంలో వెళ్తే ఏంటంటే అవి మన దగ్గరకు వస్తాయి అన్నమాట. ఇంకా అవి తినేసి రెస్ట్ తీసుకునే టైంలో వెళ్తే మనము అంత దగ్గర నుంచి అయితే చూడడానికి అవకాశం ఉండదు, అవి చెట్ల మధ్యలో ఉండిపోతాయి అన్నమాట. నేనైతే ఆస్ట్రేలియా ప్యారెట్స్ అవి ఉంటాయి కదా కలర్ఫుల్గా, అలాంటివి ఉంటాయేమో, వాళ్ళు వెళ్ళొచ్చాక అవన్నీ ఉంటాయి, అవన్నీ దగ్గరకు వచ్చి వాళ్తాయి, చేతుల మీద వాళ్తాయి, అలాంటి వీడియోస్ అయితే చూశాను అనమాట. అలా ఫీల్ అవ్వచ్చు, అలా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అని అనుకున్నాను, కానీ అవైతే లేవన్నారు. ఇంకా మేము కూడా డ్రాప్ అయిపోయాము. ఇంకా వాళ్ళని అయితే ట్రయల్స్ లాగా పంపించాను అనమాట. ఇంకా అంతవరకు అయితే మా బాబు అయితే ఎంజాయ్ చేశాడు, వాడైతే హ్యాపీ అనమాట. అంటే అలాంటి బర్డ్స్ని నేనే ఇంతవరకు చూడలేదు. వాడు చూశాడు, దగ్గర నుంచి చూశాడు, ఇంకా వాటికి ఫీడ్ అయితే చేశాడు. ఇంకా వాడికైతే అది చాలా హ్యాపీ. ఇంకా పెద్ద పెద్ద బర్డ్స్ అయితే చూడలేదు, అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఏమో చూడాలి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి ఉన్నప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అంటే కరెక్ట్గా ఆఫ్టర్నూన్ లంచ్ ఆ టైంలో వెళ్తే అవి తినే టైం కాబట్టి అన్ని కిందకు వచ్చేస్తాయి. అప్పుడు మనము వెళ్తే అన్నిటిని అయితే చూడొచ్చు. ఇంకా ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఇంకా ప్లానింగ్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ నడవడం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంఫర్ట్గా ఉండే స్లిప్పర్స్ కానీ షూస్ కానీ వేసుకుని వెళ్తే మంచిది. ఇంకా కంపల్సరీగా వాటర్ బాటిల్, ఇంకా ఫుడ్ కూడా క్యారీ చేస్తే ఇంకా మంచిది. ఇంకా మాకు తెలియక మేము తీసుకెళ్ళలేదు. ఇంటి నుంచి చేసుకున్న ఫుడ్ అయితే ఎలా చేస్తారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది కానీ సమోసా ఇంకా పఫ్లు తప్ప ఏమి అమ్మట్లేదు. ఎండ ఎక్కువ ఉన్న టైంలో అయితే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. అంటే క్యాప్లు అలా పెట్టుకొని వెళ్తే మంచిదన్నమాట. ఎందుకంటే మినిమం 3 hours అన్నా నడవాలి. అంత దూరము ఎండలో నడవడం అయితే అందరికీ అవ్వదు కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా అక్కడ వాతావరణం ఎలా ఉన్నది అని చెప్పడం కోసం ఈ వీడియోస్ అయితే యాడ్ చేశాను. ఏదైతే నేను మామూలుగా షార్ట్ వీడియోస్ కోసం అయితే తీసాను, కానీ ఇక్కడ గాలి ఎంత వస్తుంది అసలు ఆ సౌండ్ ఇదంతా మీకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి యాడ్ చేశాను. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు. ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇంకా చాలా వీడియోస్ అయితే ఇంకా ఉన్నాయి పెండింగ్లో, అవన్నీ అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి వీడియోస్కి లైక్ చేస్తూ ఉంటే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.